అనంతపురం నగరంలో ఒక యువతి ప్రేమ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. నగరంలోని భాగ్యనగర్లో గుజ్జల గిరిబాబు గాయత్రి దంపతుల కుమార్తె జోష్న విశాఖపట్నంలో ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సంక్రాంతి సెలవులకు వచ్చిన ఆ జోష్న అదే కాలనీకి చెందిన దిలీప్ కుమార్ అనే యువకుడితో వెళ్లిపోయినట్టు తెలిసింది. కుమార్తె అదృశ్యంపై తల్లిదండ్రులు వాంటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా వారిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు సమీప బంధువులకు పంపినట్లు తెలిసింది. పెళ్లి విషయం తెలుసుకున్న జోష్న తల్లిదండ్రులు బంధువులతో కలిసి గురువారం వాంటౌన్ పోలీస్ స్టేషన్లో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన యువతి తండ్రి తలను గోడకేసి బాదుకున్నాడు. రక్తం కారుతున్న భార్య కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కొంతసేపటికి సీఐ రాజేంద్రనాథ్ వచ్చి వారితో మాట్లాడారు. ఆ సమయంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పోలీసులతో వాదనకు దిగారు. తమ అమ్మాయి చనిపోయాక పిలుచుకొస్తారా అని ప్రశ్నించారు. వాడు మిగిలిన అమ్మాయిలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడని, అలాంటి వాడు ఏం చేస్తాడో తెలియడం లేదని వాపోయారు. పోలీసులు బాధితులకు సర్ది చెప్పడంతో బాధితుని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హాలిడేస్కి వచ్చింటే నా బిడ్డని తోలపోయారు సార్. నేను చెప్పనట్లా హాలిడేస్కి వచ్చినారు. నా బిడ్డ వాళ్ళు చంపినారో ఏమో లేదో సిఐ సార్కి కాళ్ళు పట్టుకుంటారు. అంటే ఎవరితో పోయినారు సార్? ఎవరితో వాళ్ళు దిలీప్ అని ఎవరంట సార్? నేను లేదు సార్, నేను బండి వేయండి సార్. బండి వేయడారు నైట్ వచ్చా సార్, 11:30 వచ్చి నేను వచ్చా సార్. నాగయ్య కొడుకు దిలీప్ సార్, ఫస్ట్ జీవిత సార్, పైన ఉందా జీవిత వాళ్ళంతా దగ్గర పంపించారు సార్. అది మాకైతే దిలీపా బాబులో పంపించారు సార్. సారాలకి పోటీ 10 రోజులే సార్. ఇప్పుడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? బుధవారం సార్. నేను లేదు సార్, బేస్వారం టైంలో ఇచ్చారు మా వాళ్ళు వచ్చి. మా బాబర్జీ నా భార్య వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అంటారు సార్, పిల్లంపడి సార్, పిల్లంపడి సార్ అంటే పిల్లంపడే సార్. నేను మాట్లాడతాను అనుకోలేదు సార్. నేను డ్రైవర్ సార్, కేవలం డబ్బులు వేస్తారు సార్. సిఐ సార్ ఎందుకంటే నాకు తెలుసు సార్. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఏం తీసుకుంటారు? భవానీ నగర్ అయితే నా బిడ్డ సెలవులకు వచ్చింది సార్. నేను అంగడికి పోయినాను సార్. నా బిడ్డ తోలుకొని పోయినాడు సార్. వాడు ఇంటికాడికి వచ్చి మా మీద దగావు చేసి నా బిడ్డను తోలుకొని వెళ్ళిపోయినాడు సార్. దిలీపులు, వెంకటరాముడు, నాగయ్య వాళ్ళంతా సార్. తోలకపోయింది ఎవరుమా? నాగయ్య, శ్రీదేవి, జీవిత, వెంకటరాముడు, లక్ష్మీదేవి సార్. వెళ్ళే సార్. ఇప్పుడు మీకు ఏమన్నా జరిగింది స్టేషన్ దగ్గర? ఏం చేసినారో తెలుసు సార్. నాకు తిరుగుతున్నాం సార్. మేము ఏం చేసినారో తెలుసు సార్. నాకు నా బిడ్డను పిలిపించండి సార్. వాడు మంచోడు కాదు సార్. వాడు చాలా గలీజు నా కొడుకు సార్. నేను ఎట్లా ఇస్తాను సార్ నా బిడ్డని? నా బిడ్డని ఎట్లన్నా కానీ పిలిపిండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందమ్మా? ఇప్పుడు మీరు ధర్నా ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? నా బిడ్డ న్యాయం జరగలేదు సార్. మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సార్. ఈ సార్ వాళ్ళు చెప్తే ఏం పట్టించుకోవడం లేదు సార్. అందుకు సార్ మేము పిలిపిస్తానులే అని వారం అయింది సార్. వారం నుంచి మేము తిరుగుతానే ఉన్నాం సార్. మైనర్ అయితే వాళ్ళకే హక్కు ఉంటుందా సార్? 20 ఏళ్ళు సాగిన వాళ్ళకి హక్కు ఉంటుందా సార్? సార్ వాడు మంచోడు అయితే మీరే న్యాయం చెప్పండి సార్. వాడు గలీజ్ నా కొడుకు సార్. నా బిడ్డని ఏం చేసినాడో ఏమో సార్, నాకైతే తెలియదు. నా బిడ్డని ఏం చేసినారో నాకు చూడండి సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా బిడ్డని నాకు పంపిమని సార్. నా బిడ్డ నా సారోళ్ళకి అందరికి పేరు దండం పెడతాను సార్. నేను కాళ్ళు పట్టుకుంటా. నా బిడ్డని నా ఇంటికి పంపిమని సార్. నాకు అదే సార్.